నిజం న్యూడలో న్యూస్ బూత్ స్థాయి కమిటీల పార్టీకి వెన్నెముక జీనో మణిబాబు సర్పై జగ్గంపేటలో టీడీపీ శిక్షణ తరగతులు కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 13 జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో క్లస్టర్ కో క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు బిఎల్ఏలకు ఎస్ఐఆర్ పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల అధ్యక్షులు జీనో మణిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ఎస్వీఎస్ అప్పలరాజు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, రేఖ, బుల్లి రాజు, బొల్లారెడ్డి, రామకృష్ణ హాజరయ్యారు. అబ్జర్వర్లు బిఎల్ఏకు బాధ్యతపై దిశానిర్దేశం, ఓటర్ల జాబితా సవరణ ప్రజాస్వామ్యానికి పునాది అని పరిశీలకులు స్పష్టం చేశారు. ప్రతి బూత్ ఏజెంట్ క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు నమోదయ్యేలా చూడాలని, తొలగింపులు, చేర్పులు, మార్పుల్లో పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ఎస్ఐఆర్ పై క్షుణ్ణమైన శిక్షణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, డూప్లికేట్ ఓట్ల గుర్తింపు, మరణించిన వారి ఓట్ల తొలగింపు అంశాలపై బూత్ స్థాయి కమిటీలకు సమగ్ర అవగాహన కల్పించారు. అనుభవానికి పెద్దపీట, పార్టీ కోసం 20 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తల అనుభవాన్ని బూత్ స్థాయిలో వినియోగించుకొని ప్రతి ఓటు విలువైనదేనని స్ఫూర్తితో పనిచేయాలని నిర్ణయించారు. లక్ష్యం పకడ్బందీ ఓటర్ల జాబితా అధికార యంత్రాలతో పూర్తి సమన్వయంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటర్ల జాబితా శుద్ధీకరణకు సహకరిస్తామని, అర్హులైన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదన్నదే సంకల్పమని నేతలు తెలిపారు. మనకి జగ్గంపేట టౌన్ 18 మందికి, నగరంతో కలిపి 19 మందికి కూడా ఎండిఓ ఆఫీస్ లో 10:30కి మనకి ప్రతి బూత్ కి ఎవరిని బిఎల్ఓ వేసారన్నది ఎండిఓ గారు, ఈఓ గారు మనందరూ కూడా కూర్చొని ఆ రోజు సోమవారం పెట్టారు. సోమవారం 10:30 కల్లా మాత్రం అందరూ ఎండిఓ ఆఫీస్ రావాలి. మన కరీంనగర్ బూత్ కరీంనగర్లో యూనిట్ ఇన్ఛార్జీలు కూడా మన సీనియర్ నాయకులు అప్పలనాడు కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నమస్కారం. ఈ రోజున ఈ సార్ నిమిత్తం ఇక్కడ జగ్గంపేట మండలంలో ఈ బూత్ ఏజెంట్, బూత్ బిఎల్ఏలతో, తర్వాత యూనిట్ ఇన్ఛార్జీలతోటి, తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి అందరితోటి కూడా ఈరోజు ఇక్కడ ఒక కమిటీ వేశారు. జ్యోతి నెహ్రూ గారు మా నాయకులు, వాళ్ళందరూ కూడా వచ్చి బూత్ కన్వీనర్లకి శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అంటే ఏ రకంగా మనం కొత్త ఓటు జాయిన్ చేసుకోవాలి, ఏ రకంగా పాత ఓటుని కాపాడుకోవాలన్న వివరాలు వాళ్ళ ఎదురుతోటి కూడా చెప్పించామని చాలా బాగా జరిగింది. అందరూ కూడా బాధ్యతగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి నాయకుడు, ప్రతి బూత్ ఏజెంటు కూడా, ప్రతి యూనిట్ ఇన్ఛార్జి కూడా ఇది చాలా బాధ్యతగా తీసుకుని మన ఓటుని మనం కాపాడుకుని మళ్ళీ మన నెహ్రూ గారికి కానీ, మన రేపు నవీన్ గారు నిలబడితే ఆయనకి కానీ మనం ఈ ఓట్లు ఒక్క ఓటు కూడా చెదరకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.